హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మీకు నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూసారు కదా, మీకు అర్థమైపోయింది కదా. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రస్మలై స్వీట్, అది కూడా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ టిప్స్ పాటించారంటే మీరు ఖచ్చితంగా బయట కొన్నట్లే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఖచ్చితంగా మీరు ఇలాగే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో మనం 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాం. ఇక్కడ 2 లీటర్ల పాలు తీసుకున్నాము. ఈ పాలని మనం ఏం చేయబోతున్నాం అనేది చూద్దాము. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ ఇంగ్రీడియంట్స్ మిస్ అయిపోతే మీకే మళ్ళీ కష్టమైపోతుంది. చూసారు కదా, ముందు 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాం. అంటే మందపాటి పాత్ర తీసుకుంటే బెస్ట్, మనకి అడుగు అంటకుండా ఉంటుంది. ముందు వచ్చేసి పాలు బాగా కాసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మేగడ అనేది వస్తుందో. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే, ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం నిమ్మకాయ వేసి దీన్ని పాలని విరగొట్టాలి. అప్పుడే మనకి ఆ రస్మలైకి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, అంచు వెంబడి ఆ మీగడ అనేది మనం తీసుకుంటూ ఇక్కడ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది మనం మీ ఇష్టం, మీరు బర్రె పాలైనా యూజ్ చేసుకోవచ్చు, ఆవు పాలైనా యూజ్ చేసుకోవచ్చు. మంచి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగా ఉంటుంది, మనకి బాగా వస్తుంది. ఇది వచ్చేసి నిమ్మకాయ రసం ఫ్రెండ్స్. నిమ్మకాయ రసం వేసి మనం పాలని విరగొట్టుకుందాము. అప్పుడు చూసారు కదా, మనం అలా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఇప్పుడు పాలు అనేవి విరగడం మొదలైనవి. అలాగా మనకి ఇక్కడ 2 లీటర్స్ మిల్క్ ఎందుకు తీసుకున్నామంటే, మనకి ఆ క్వాంటిటీ తీసుకుంటేనే మనకి 9 బాల్స్ అనేవి వస్తాయి. చూద్దాం, మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రాసెస్ మాత్రం చాలా ఉంటుంది దీనికి, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. బయట కొన్నట్టుగానే వస్తుంది. కలర్ కానీ మనం ఎక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండానే ఈ ప్రాసెస్ తయారు చేస్తాం. ఏం చేసాం ఏంటి అనేది చూస్తూ ఉండండి. చూసారు కదా, పాలు అనేవి విరగటం స్టార్ట్ అయిపోయాయి. కొంచెం కొంచెం విరుగుతూ ఉన్నాయి. చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయి, అలాగే చికెన్ రెసిపీస్ కూడా మంచివి ఉన్నాయి. చూడండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ నీట్గా. అప్పుడే మనకి ఇంకా పాలు బాగా విరిగి బాగా టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, మనకి ఇప్పుడు ఈ పాలకు సంబంధించి ఇవన్నీ విరిగిన తర్వాత ఇలా వచ్చాయి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ మనం ఏం ప్రాసెస్ చేయాలంటే, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత ఆ పాలన్నీ తీసేసి ఆ వేస్ట్ వాటర్ అంతా తీసేసుకుని, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అది వచ్చింది కదా పన్నీర్ లాగా, ఆ పన్నీర్ని మనం ఒక వైట్ క్లాత్ తీసుకొని కింద బౌల్ పెట్టుకుని కవర్ చేసుకుని దాంట్లో ఆ పన్నీర్ అంతా వేసేసుకోవాలి. ఆ వేస్ట్ ఉన్న వాటర్, పాలు అవన్నీ తీసేయాలి. ఇక్కడ మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకు వాష్ చేసుకోవాలంటే, మనం నిమ్మకాయ యాడ్ చేసాం కదా, అదంతా పులుపుగా లేకుండా ఉండటం కోసం బాగా వాష్ చేయాలి. ఇది ఒక 4-5 టైమ్స్ వాష్ చేసిన బెస్టే. ఆ పులుపంతా మనకి పోతుంది. బాగా కడగాలి ఆ పన్నీర్ అనేది. చూసారు కదా, 2 లీటర్స్ మిల్క్కి ఇంత పన్నీర్ వచ్చింది మనకి. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. బాగా ఎమ్మీగా వస్తుంది ఈ స్వీట్ అనేది. వాష్ చేసుకుంటూనే ఉన్నాం, చూపిస్తున్న విధంగా మీరు కూడా వాష్ చేసుకోండి. వైట్ క్లాతే బెస్ట్, ఎందుకంటే మళ్ళీ కలర్ క్లాత్ యూస్ చేస్తే దానికి పన్నీర్కి అయితే బాగోదు. కాబట్టి మీరు కూడా వైట్ క్లాతే యూస్ చేసుకోండి. చక్కగా ఆ వాటర్ అంతా కింద ఇంకిపోయాయి కదా, అవంతా తీసేసుకొని మళ్ళీ వాష్ చేసుకుంటూ పడేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయబోతున్నామో చూద్దాము. చాలామందికి ఇష్టం కదా, మీలో ఎంతమందికి రస్మలై స్వీట్ అంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. చాలా కలర్ఫుల్గా వస్తుంది. మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. బాగా ఇలా పిండేసుకోవాలి. ఆ వాటర్ అంతా వేస్ట్ అంతా వాటర్ అంతా పారబోసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ క్లాత్లో మనకి పన్నీర్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ పన్నీర్లో ఇంకేమైనా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా పోవడం కోసం మనం ఏం చేయాలంటే, దీని మీద ఏదైనా బరువుగా ఉండేటువంటి బాగా వెయిట్ ఉన్నది పెట్టేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనం రోల్ పెట్టేసుకున్నాము. రోల్ పెట్టేసుకుని ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా దాంట్లో నుంచి పోతాయి. మంచి షేప్లోకి అది రావటం కోసం మనం ట్రై చేయాలి. ఇట్లా ఒక 1 అవర్ వదిలేసేయండి బాగా. తర్వాత వచ్చేసి ఇప్పుడు 1 అవర్ తర్వాత అది ఇలా అయిపోయింది. చూసారు కదా, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మనం పన్నీర్ కూడా మనమే తయారు చేసుకుంటున్నాము.
అప్పుడైతే మనకి అంటే బయట పన్నీర్ కన్నా కూడా ఇంట్లోది బాగుంటుంది కదా. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి రసమలై చేయడానికి ఒక ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, అసలు ఎక్కడ వాటర్ లేకుండా వచ్చింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని నీట్గా బాగా దాన్ని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుని ఇంకో 1/2 లీటర్ మిల్క్, ఇప్పుడు మొత్తం మనం 2.5 లీటర్ మిల్క్ యూస్ చేస్తున్నాము. 2 లీటర్స్ ఏమో పన్నీర్ తయారు చేసుకున్నాము, 1/2 లీటర్ ఏమో ఇప్పుడు మనం రసమలై స్వీట్లోకి పైన పాకంలాగా పోస్తాం కదా దానికోసం ఇది. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం పాలు కాగిన తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాం. మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బెల్లం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనిలో మనం కలర్ రావడానికి ఫుడ్ కలర్ బదులుగా కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాము. పసుపు మరీ ఎక్కువ యాడ్ చేయకండి, చాలా తక్కువగా యాడ్ చేయండి, లేదంటే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రసమలై స్వీట్లో ఉండే కలర్ అనేది మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమైపోతున్నాం చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో అనేది. ఇప్పుడు వచ్చేసి మనం యాలకులు వేసుకుంటున్నాము. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా యాలకులు, మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బలం కూడా ఇది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం కదా, ఇది అయిపోయేలోపు మనం ఆల్రెడీ బౌల్లో వేసుకున్న పన్నీర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత అంటే సాఫ్ట్గా ఇంకా బాగా ఒక ముద్దలాగా వచ్చేలాగా మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది పన్నీర్ మీరు కావాలంటే బయటైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే పన్నీర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి దాంతో రసమలై స్వీట్ని మనం ప్రిపేర్ చేస్తున్నాము. మీ ఇష్టం, మీరు బయటైనా కొనుక్కోండి. ఇప్పుడు వచ్చేసి దాన్ని ఎంత బాగా అంటే చాలా ఒక ముద్దలాగా సాఫ్ట్గా దాన్ని తీసుకురావాలి. కలిపే విధానం కూడా చూసారా, ఇట్లా చేత్తోటి ఇలా కింద రిస్ట్ తోటి కలుపుకుంటూ మనం ఇలా ఇలా అనుకోవాలి. అప్పుడు బాగా వస్తుంది మనకి, చాలా సాఫ్ట్గా వస్తుంది. బాల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా అంత బాగా వస్తుంది మనకి ఈ స్వీట్ అనేది. ఇంకా మన ఛానల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంది, అదేవిధంగా చిల్లీ చికెన్ రెసిపీ, ఇలాంటి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి హాట్లో, అవి కూడా మీరు ట్రై చేయండి. స్వీట్స్లో వచ్చేసి బెల్లంతో పాలకోవా ఉంది, ఇంకా వచ్చేసి మన ఛానల్లో చాలా స్వీట్స్ ఉన్నాయి, ఇంకా గుంటూరు స్పెషల్ మాల్పూరి, ఇలాంటి మంచి స్వీట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ట్రై చేయండి. ఇవన్నీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, అలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని చూసారు కదా ఒక ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఆ బాల్స్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే పన్నీర్ కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చేయాలి. పన్నీర్ అనేది ఏమాత్రం వాటర్ ఉన్న బాల్స్ మనకి సరిగా రావు, కాబట్టి మీరు టిప్స్ ఫాలో అవుతూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసిన తర్వాత దాన్ని ఒక పర్ఫెక్ట్ షేప్కి మనం తీసుకురావాలి. చూసారు కదా, మనకి ఇక్కడ 2 లీటర్స్ మిల్క్కి 9 బాల్స్ అయ్యాయి, అందుకే నేను 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను. చూసారు కదా, స్మాల్గా కొంచెంగా ప్రెషర్ ఇస్తూ ఆ 2 చేతుల మధ్యలో ఆ బాల్ని మనం ప్రెస్ చేస్తూ ఒక షేప్లోకి తీసుకురావాలి. రసమలై స్వీట్ షేప్ తెలుసు కదా, మనకి రౌండ్గా వస్తుంది షేప్ అనేది. చూడండి, మీరు కూడా అలాగే చేయండి. మన క్రాక్స్ ఏమన్నా వస్తే అడ్జస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది స్వీట్ అనేది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీలో ఇంకా ఎంతమందికి రసమలై స్వీట్ అంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగా మనం 9 బాల్స్ చేసుకోవాలి. ఇందాక మనం ఆల్రెడీ ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, పాలు అవి వేసి బెల్లం వేసి, దాన్ని ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే ఇంకొక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకుని వాటర్ వేసుకొని బౌల్లోకి అవి హీట్ అయిన తర్వాత బెల్లం వేసేసుకుని కొంచెం మామూలుగా అవి బెల్లం కరిగిన తర్వాత ఏం చేయాలంటే ఆల్రెడీ బాల్స్ చేసుకున్నాం కదా మనం పన్నీర్ తోటి, అది తీసుకెళ్ళి ఆ బాల్స్ని ఆ బెల్లం వాటర్లో మనం వేసేసుకోవాలి. వేసేసుకుంటే చక్కగా ఆ బాల్స్ లాంటివి అవి బాగా పాకాన్ని పీల్చుకుంటాయి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎంతో కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి అవి బాగా కాసేపు వదిలేయాలి, అలాగా సిమ్లో పెట్టేసుకుని వదిలేస్తే బాగా హీట్ అవుతూ ఆ జ్యూస్ అంతా అవి లాక్కుంటాయి. పన్నీర్ బాగుంటుంది కదా, హెల్త్కి కూడా మంచిదే కదా పన్నీర్ వచ్చేసి. ఇంకా మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసాం, అది కూడా హెల్త్కి మంచిదే, చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇదే విధంగా మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది షుగర్తో కూడా. ఇప్పుడు వచ్చేసి అవి పాకాన్ని పీల్చుకున్నాయి కదా, ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి ఆ 9 బాల్స్ ఉన్నాయి కదా, వాటిని నీట్గా మనం పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం డైరెక్ట్‌గా ఏం చేస్తున్నామంటే ఇందాక ఆల్రెడీ అలా పాకంలా తయారు చేసిన మిల్క్ తోటి బెల్లం వేసి చేసాం కదా! అదొచ్చేసి దాంట్లోకి ఇవన్నీ డైరెక్ట్‌గా వేసేసుకుంటున్నాము. ప్లేట్‌లోకి ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పక్కన ఇది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ప్లేట్ ఏం అవసరం లేకుండానే మనం ఇందులో వేసేసుకుంటాము. వేసేసుకుంటే చక్కగా ఇవి దాంట్లో బాగా ఆ పాకం అంతా దాంట్లోకి దిగుతుంది. బావుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇప్పుడొచ్చేసి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇందులోనే కొంచెం మనం బాదం పలుకులు వేసుకోండి. బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది మనకొచ్చేసి. చాలా గార్నిష్‌గా కూడా బావుంటుంది. ఇప్పుడొచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండేటువంటి రస్మలై స్వీట్ అనేది మనకి తయారైపోతుంది. చూసారు కదా ఎంత బాగొచ్చిందో! మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్‌ని. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.